మా బావది రేకుల షెడ్ ఉన్నది కదా. ఎవరు బావలది వాళ్ళని కూడా వాటినే ఆయన పేరేం పేరు? కిరణ్. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఇట్లా నడిచేటట్టు ఉందా? మీ ఇంటికి వచ్చేటట్టు ఉందా వాళ్ళతో? ఇది బాగా దెబ్బ పడుతుంది. మామూలుగా పడుతుంది దెబ్బ. ఇది ప్రధాన దెబ్బ ఏంటంటే తెలియకుండా మీ టోటల్ తొక్కేస్తుంది. అసలు వాస్తవ చెప్పాలి అక్కడ నుంచి బాగా ఒక లెంత్ అక్కడికి మన ఉన్నది కదా చిన్నగా అది వేసుకున్నారు కదా ఆడి వరకు పోయి ఇటు తిరిగి సరే అది ఉంచుకోరా మీ ఇష్టం, అది పక్కకు పెట్టేద్దాం. ఇటు తిరిగేసి ఇటు కంప్లీట్ చేసేసుకోండి. ఇక ఇది కూడా ముందు గలవల ముందు ఎందుకు ఇంత దగ్గర ఇది అవసరం లేదు. చెట్లు ఉన్నాయని కానీ పెట్టకట్లా అక్కడ పెట్టండి. ప్రధానంగా సెట్ చేసుకోండి. ఫస్ట్ మీకు వాస్తు ప్రకారం ఉన్నదని సెటరేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఒకవేళ ఇది ఏ ఊరు అని పడుతుంది అంతకుముందు ఫస్ట్ ఏముంది తాళ్ళపాటి ఖచ్చితంగా తెలుసుకోండి. అక్కడ కాదు ఇక్కడ ఏమైనా ఉంది అటు. ఓకే చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఓకే ఆడ ఉన్నది అంటున్నావు కదా అక్కడ కానీ కొంచెం ఇస్తుంటారా ఇక సరే గిట్రా అన్నీ అంటున్నావు కానీ అక్కడ కర్ర కట్టేది బాతు మంచిది. బాతి ఇగో ఇక్కడ వరకు బాతాలి. ఇట్లా చక్కగా ఉందా? ఇప్పుడు ఇట్లుందా? అదే ఇప్పుడు ఇది ఇట్లా ప్లేస్ ఎక్కువ ఉందా ఇటు? ఓకే ఓకే సరే ఇటు సైడ్ జరు. అక్కడ బాతి ఇగో ఇక్కడ వరకు బాతి ఈ నుంచి ఇంత లెంత్తో నువ్వు గ్రీన్దే పెడతావో గోడే కట్టుకుంటావో మామూలు పిల్లలు ఏదైనా పెడతావో పెట్టుకుంటే ఈడ కర్ర బాతుకుంటే ఇక్కడ పర్పస్ ఉంటే ఆ మూల ఇప్పుడు మీరు నిలబడ్డ మూల ఇల్లుకు ధర్మస్థానంగా ఆపినట్టు వాయువ్యం ఆపినట్టు అవుతుంది. లేదా డైరెక్ట్గా ఇప్పుడు ఈ నుంచి వచ్చేస్తావు లేదంటే ఆ నుంచి వచ్చేస్తావు ఈ ఇల్లుకు ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేస్తావు. ఇప్పుడు ఇదే దర్వాజ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు గెట్లు మనం చూపెడితే అంతవరకు కానీ లేకపోతే తెలియదు కదా. ఇప్పుడు ఇది అయింది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇటు నుంచి ఓలు వస్తారు అటు నుంచి ఓలు వస్తారు అట్లా టోటల్ వచ్చేసి ఇల్లుకి ఎఫెక్ట్ అవుతా ఉంటుంది ఆ ప్రకారం. ఇంకొకటి ఇప్పుడు ఇదేమైంది అది ఇల్లు ఇది మామూలుగా ఒక 10-12 ఫీట్ల కింద హైట్తో వేసినావు. ఇప్పుడు ఆ ఇల్లు అనేది కొంత హైట్ బాగుంది, ఈ ఇల్లు తక్కువ ఉంది. పై ఇల్లు తక్కువ అయిపోయి కింది ఇల్లు పెరిగింది, దానివల్ల ఇల్లునే మూసింది. ఇది అట్లా కూడా పడుతుంది. దీన్ని షాపులో లెక్క చేయండి, వేరే పర్పస్ చేసుకోకండి. ప్రధానంగా అయితే ఇది కట్టుకోండి సరిపోతుంది. కట్టాలి అదే 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 కానీ ఓకే 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 ఒకటి ఏం పని చేయంటే ఇది 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 కూడా కట్ చేయి, అవసరం లేదు. ఒకవేళ దీన్ని మరి ఉంటే అంటే కూడా దీన్ని ఒక పని చెప్తే వినుగా ఇది ఉంచుకుంటా గారు ఏం కాదు ఇటేం రాను కదా అంటే ఒక పని చేయి, ఇది ఒక దర్వాజ దిశ ఏం కాదు, వీటి వాడుకోకుండా ఉంటావు కదా నీకేం కాదు. ఇక షాపు కూడా ఇంకో పని చేయండి. ఫస్ట్ ఒక రోజు శుక్రవారం రోజు గోపంచకం తీసుకొచ్చి ఒక బకెట్లో పోసేసి అట్లా ఒక పెద్ద బాటిల్ గోపంచకం తీసుకొచ్చి మొత్తం బకెట్లో కడిగి వాటర్లో పోసినాక ఆ వాటర్తో మొత్తం చల్లుకుంటూ కడుక్కుంటారండి. అందులో అక్కడ కానీ ఇక్కడ కానీ వచ్చేసినాక ఆవు పిడకలు ఉంటాయి ఆడ, ఆ పిడకలు ఎండినవి ఉంటాయి తీసుకొచ్చేసి నిప్పు పర్పస్ పెట్టేసి పొగ పెట్టేసి ఇంట్లో మొత్తం చూపెట్టు. దుష్ట విధానాన్ని దూరం వెళ్ళిపోతాయి. ఇంపార్టెంట్ మాత్రం అక్కడ మాత్రం బంద్ చేయాలి సుమా, అదే ముయ్యాలి. ఇవన్నీ చేసుకుంటూ మనం ప్లాన్ చేసుకుంటే అవతల ఇప్పుడు మీరు రూమ్కి ఇస్తానని చూసినావా అది కొంచెం ఇస్తుంటే జరిపినా కట్టి అటు ఇవ్వండి అంతేగాని, ఎందుకంటే ఆ పైనుంచి తొక్కితే మాత్రం నువ్వు ఇబ్బంది పడతావు. రైట్ అది ప్రూఫ్ లేదుగా ఇప్పుడు.